హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక 3-4 వీడియోలు చూడండి. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ మూవీ అండి స్వయంవరం. ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేశారు. సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. రెండో ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే సముద్రం. ఈ సినిమా పబ్లిక్ టాక్ కూడా యావరేజ్. ఇంకా మూడో ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే నిన్నే ప్రేమిస్తా. ఈ త్రివిక్రమ్ గారు డైలాగ్స్ అయితే రాశారండి. ఇంకా నాలుగో ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే నువ్వే కావాలి. ఈ ఫిల్మ్కి డైలాగ్స్ రాశారండి. ఇంకా ఐదో ఫిల్మ్ అండి త్రివిక్రమ్ గారికి. ఈ ఫిల్మ్ వచ్చరికి మనకి చిరునవ్వుతో. ఈ సినిమాకి మనకి స్టోరీ రాశారు, అలాగే డైలాగ్స్ కూడా రాశారండి. ఇంకా ఆరో ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా స్టోరీ రాశారు, అలాగే డైలాగ్స్ కూడా రాశారండి త్రివిక్రమ్ గారు. ఇంకా ఏడో ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే వాసు. ఈ సినిమాకి సార్ డైలాగ్స్ అయితే రాశారండి. ఇంకా ఎనిమిదో ఫిల్మ్ అండి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి. ఈ సినిమా పేరు వచ్చేసరికి మనకి నువ్వే నువ్వే. ఇంకా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మొత్తం అన్నీ కూడా త్రివిక్రమ్ గారే చేశారండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా తొమ్మిదో ఫిల్మ్ అండి మన్మధుడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ గారు డైలాగ్స్ అయితే రాశారనమాట. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. ఇంకా 10వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే మల్లేశ్వరి అండి. ఈ ఫిల్మ్కి సార్ స్టోరీ, డైలాగ్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే మల్లేశ్వరికి సూపర్ హిట్. ఇంకా 11వ ఫిల్మ్ అండి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి. సినిమా పేరు వచ్చరికి అతడు. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్ అన్నీ కూడా మనకి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారే. 12వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే జై చిరంజీవ. ఈ సినిమాకి డైలాగ్స్, స్టోరీ అయితే రాసి అయితే ఇచ్చారండి త్రివిక్రమ్ గారు. ఇంకా 13వ ఫిల్మ్ వచ్చేసరికి సార్ అయితే డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అన్నీ రాశారండి. ఈ సినిమా పేరు వచ్చేసరికి జల్సా. పవన్ కళ్యాణ్ గారి హీరో, మీ అందరికీ తెలిసిందే. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా త్రివిక్రమ్ గారిది 14వ ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి కలేజా. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అన్నీ కూడా త్రివిక్రమ్ గారే. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా 15వ ఫిల్మ్ వచ్చేసరికి తీన్మార్. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అన్నీ కూడా మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారే. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా త్రివిక్రమ్ గారికి 16వ ఫిల్మ్ వచ్చేసరికి జులై అండి. ఈ సినిమాకి సారు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మొత్తం కూడా రాశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా 17వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే అత్తారింటికి దారేది. ఈ సినిమాకి సారు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా రాశారండి. డైరెక్టర్ కూడా మన త్రివిక్రమ్ గారే. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా 18వ ఫిల్మ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేశారండి. ఈ సినిమా పేరు వచ్చేసరికి సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమాకి సార్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా రాశారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన 19th ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి ఆ. ఈ సినిమాకి నితిన్ గారు హీరో, మీ అందరికీ తెలిసిందే. ఇంకా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా త్రివిక్రమ్ గారే రాశారండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. ఇంకా 20 ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే అజ్ఞాతవాసి. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా సారే రాశారండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ మనం చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా త్రివిక్రమ్ గారు 21 ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చరికి చల్ మోహన్ రంగా. ఈ సినిమాకి డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా త్రివిక్రమ్ గారిదే. 22వ ఫిల్మ్ అండి ఎన్టీఆర్ గారిది, అరవింద సమేత. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అన్నీ కూడా త్రివిక్రమ్ గారే. ఇంకా సినిమా టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఇంకా 23 మనం చూసుకున్నట్లయితే అలా వైకుంఠపురం. ఈ సినిమాకి సార్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్టర్ అన్నీ కూడా త్రివిక్రమ్ గారేనండి. ఇంకా సినిమా టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. ఇంకా 24వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే భీమ్లా నాయక్. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్టర్ అన్నీ కూడా మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారేనండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నానండి. చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. అది క్లిక్ చేసి వైఫై సింబల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.